శివునికి జడలు ఎందుకు అది కూడా తెలియాలి కదా. ఈ జడలు అంటే మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా? మర్రి చెట్టు గోడలు ఉంటాయి. మర్రి చెట్టు గోడలు ఎలా ఉంటాయో శివుడికి జడలు ఎలా ఉంటాయి. దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతిదీ కూడా మన తెలివితో అన్వయించడం కాదు, శాస్త్రం చెప్పింది చెప్పాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే వేదాంత సాంఖ్య యోగాఖ్య తిస్రస్త జటయస్మృత. జ్ఞానం అనేది అనేక విద్యలతో మనకు వస్తుంది. కానీ జ్ఞానం అనే మర్రి చెట్టు విద్యలని ఓడలతో వచ్చింది అన్నట్టు. ఆ విద్యలు ఏమిటంటే వేదాంతము, యోగము, సాంఖ్యము ఇత్యాది విద్యలు జడలుగా కలిగినటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన. ఒక్కొక్క జటాజూటంలో ఒక్కొక్క జడకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక్క జడ తీసి కొడితే వీరభద్రుడు ఇచ్చాడు అటువంటిది. ఇంకా జడల్లో ఎంత శక్తి ఉందో. మొత్తానికి జటాజూటానికో నమస్కారం. అలాంటి జటాజూటంతో విద్యని శాఖలని తన యొక్క జడలుగా చేసుకుని కూర్చున్నటువంటి వాడు. శివునికి జడలు ఎందుకు అది కూడా తెలియాలి కదా. ఈ జడలు అంటే మీరు ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా? మర్రి చెట్టు గోడలు ఉంటాయి. మర్రి చెట్టు గోడలు ఎలా ఉంటాయో శివుడికి జడలు ఎలా ఉంటాయి. దీనికి శాస్త్రం ఏం చెప్తుంది? ఇప్పుడు ప్రతిదీ కూడా మన తెలివితో అన్వయించడం కాదు, శాస్త్రం చెప్పింది చెప్పాలి. శాస్త్రం ఏం చెప్తుందంటే వేదాంత సాంఖ్య యోగాఖ్య తిస్రస్త జటయస్మృత. జ్ఞానం అనేది అనేక విద్యలతో మనకు వస్తుంది. కానీ జ్ఞానం అనే మర్రి చెట్టు విద్యలని ఓడలతో వచ్చింది అన్నట్టు. ఆ విద్యలు ఏమిటంటే వేదాంతము, యోగము, సాంఖ్యము ఇత్యాది విద్యలు జడలుగా కలిగినటువంటి జ్ఞానస్వరూపుడు ఆయన. ఒక్కొక్క జటాజూటంలో ఒక్కొక్క జడకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక్క జడ తీసి కొడితే వీరభద్రుడు ఇచ్చాడు అటువంటిది. ఇంకా జడల్లో ఎంత శక్తి ఉందో. మొత్తానికి జటాజూటానికో నమస్కారం. అలాంటి జటాజూటంతో విద్యని శాఖలని తన యొక్క జడలుగా చేసుకుని కూర్చున్నటువంటి వాడు.